ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. భగవాన్ మనకి ఏం చెప్తారంటే, నువ్వు గనక నన్ను శరణుదొచ్చినప్పుడు, అంటే ఈ నిరాకారమైన పరమాత్ముణ్ణి ఆశ్రయించినప్పుడు నీవు ఎలా ఉండాలి అంటే కనుక, ఏ ఆలోచనలపైన అనిరక్తి లేకుండా ఉండు అంటారు భగవాన్. అదే నిజమైన శరణాగతి. మనము నోటితో పాలముంచిన నీట ముంచిన నీదే భారము తండ్రి అని ఆ భగవంతుణ్ణి వేడుకుంటాము. కానీ పాలల్లో ముంచితే సంతోషిస్తాము, ఏదైనా నీట ముంచి కష్టాలు వచ్చినప్పుడు దుఃఖించి మళ్ళీ భగవంతుణ్ణి నిందిస్తాము. అలా అలా కాకుండా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంతా ఈశ్వర ప్రసాదంగా, ప్రతికూలమైన అనుకూలమైన, దుఃఖమైన సుఖమైన, లాభమైన నష్టమైన, జయమైన అపజయమైన, ఇక రాగమైన ద్వేషమైన ఏదైనా సరే నీవు అంతా ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తూ స్థిరచిత్తుడివై ఉంటే తప్పకుండా భగవంతుడు సర్వ అవస్థల్లోనూ నిన్ను రక్షిస్తూ ఉంటాడు. అటువంటి భగవంతుడి పట్ల, అటువంటి గురువు పట్ల, అటువంటి నిరాకారమైన ఆ హృదయంలో ఉన్న ఆ దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్న ఆ యొక్క గురువు పట్ల, ఆ చైతన్యం పట్ల మన భక్తి శాంతిగా స్థిరంగా ఉండాలి. నీవు భగవంతుని ఆశ్రయిస్తే నీ కోరిక చిన్నదైనా పెద్దదైనా అది నీకు క్షేమదాయకం కానప్పుడు నీవు అరిసి గీపెట్టినా నీవు ఆ ఆత్మ నీకది అందనివ్వదు. అంటే ఆ గురువు నీకది అందనివ్వడు. అది కరుణ అనుకుంటావో కాఠిన్యం అనుకుంటావో నీ ఇష్టం. కాబట్టి ఆ భగవంతుని గనక ఆశ్రయించినప్పుడు నీకు ఎప్పుడు సరివేళ సరి మోతాదులో నీకు ఏది అందివ్వాలో అది ఆ భగవంతుడు చూసుకుంటాడు. పూర్తి భారము ఆ భగవంతుడి మీద వేసి స్థిరచిత్తుడివై ఉండు. ఏ ఆలోచనలపైన అనురక్తి లేకుండా ఉండు. ఈ దేహము ఈ భూమి మీదకు ఏ పని నిమిత్తం వచ్చిందో అది చూసుకొని చనిపోతుంది. చనిపోయే దేహము గురించి కాకుండా నీ హృదయంలో ఉన్న చావు లేని సద్వస్తువుని పట్టుకోవటానికి నీవు ప్రయత్నం చెయ్యి. ఆ బ్రహ్మ భావనలో ఉండటానికి నీవు ప్రయత్నం చెయ్యి. ఈ అహంకారాన్ని త్యజించటానికి నీవు ప్రయత్నం చెయ్యి. అప్పుడు ఈ జనన మరణ చక్రంలో నుండి, ఈ ప్రకృతిలో నుండి నీవు విడుదల పొందుతావు. అంతేకాకుండా నీ స్వరూపాన్ని తెలుసుకోవటానికి నీవు చేసే నీ మనస్సుతో చేసే ప్రయత్నం ఒక్కటే సరిపోదు. నీ ప్రయత్నము దాన్ని అందుకోలేదు అంటారు భగవాన్. నీ ప్రయత్నం ఎంతవరకు? నిశ్చల స్థితికి రావటం వరకు నీ ప్రయత్నము. ఆ తర్వాత నీవు దాన్ని అందుకోలేవు. గురువు అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహము ఖచ్చితంగా అవసరము. అందుకే భగవాన్ అనుగ్రహము అనే పదాన్ని వాడారు. అనుగ్రహం అనేది బయట లేదు, అది నీ లోపలే, నీ హృదయంలో సర్వాంతర్యామిగా, బయట లోపల లేకుండా అంతటా వ్యాపించి నీ మనుగడకు నీ ఉనికికి ఆధారమై ఉన్నది. నీవు ఇప్పుడు వింటున్నావన్నా, మనం మాట్లాడుతున్నామన్నా, మన శరీరంలో కదలికలు వస్తున్నాయన్నా, నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయన్నా, దీని అంతటికీ కారణము, అంటే ఈ సృష్టి మొత్తానికి మనుగడకి కారణము ఆ ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము. అది మనము ఆత్మన్నా, పరమాత్మన్నా, గురువన్నా, మౌనం అన్నా, శాంతి అన్న అంతా ఒక్కటే. ఉన్నది ఒకే ఒక సద్వస్తువు. ఆ సద్వస్తువే ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది. అది తన్ను తాను ప్రకాశించుకుంటూ స్వయం ప్రకాశమై ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది. సూర్యుడు మంచివాడి మీద చెడ్డవాడి మీద సమానంగా ప్రకాశింపచేస్తాడు. సూర్యుడు ప్రకాశింపచేయలేని చోటే లేదు. ఈ లోకాన్ని అంతటినీ ప్రకాశింపజేస్తున్నాడు. అలాగే అంత మాత్రాన సూర్యుడికిను ఈ జీవకోటికి సంబంధం ఉందా? లేదు. సూర్యుడిలో ఏమన్నా కర్తృత్వ భావన ఉందా? లేదు. నేను చేస్తున్న వల్లనే
ఈ పంటలు సస్యశ్యామలు అవుతున్నాయి, ఈ పువ్వు వికసిస్తుంది, ఈ జీవకోటి అంతా నా ప్రకాశంలోనే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అన్న కర్తృత్వ భావన ఏమాత్రము లేదు. అలానే ఈ ఆత్మ కూడా అది స్వయం ప్రకాశమై ఈ సూర్యచంద్రాదుల్ని కూడా, ఆ సూర్యచంద్రాదుల్లాంటి కొన్ని కోట్ల గెలాక్సీస్ని కూడా అది ప్రకాశింపచేస్తుంది. అంత మాత్రం చేత ఈ మాయకి దానికి ఏమీ సంబంధం ఉండదు. అది ఆధారమే, ఆత్మ ఆధారమే, కానీ భిన్నము. ఆత్మలో సృష్టి లేదు. సృష్టిని చూస్తున్నప్పుడు నీవు ఆత్మ మరుగుడ పడినట్టుగా ఉంటుంది. అందుకే ఆలోచన వస్తే నీకు ప్రపంచం తోస్తుంది, ఆలోచన లేకపోతే నీవుగానే ఉంటావు. నీ హృదయంలో ఆ కాన్షియస్ ఉంది, ఆ ఎరుక, ఆ లేక ఉనికితో కూడుకున్న ఆ చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఆధారంతోనే నీకు ఆలోచనలు వస్తున్నాయి. అంటే నీ లోపల ఆ కాన్షియస్ ఉంది, నీకు ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలు లేకపోతే అక్కడ ఉండేది ఆ హృదయంలో ఉండేది ఆ ఎరుకే, ఆ ఉనికే, ఆ అవేర్నెస్, ఆ కాన్షియస్సే అక్కడ ఉన్నది. అందుకే భగవాన్ అన్నారు, ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అన్నారు. కాబట్టి అది ఉన్నది, కానీ నీవు దాన్ని తెలుసుకోలేవు, ఎప్పటికీ తెలుసుకోలేవు. ఈ మనస్సుతో కానీ, ఈ ఇంద్రియాలతో కానీ, ఈ బుద్ధితో కానీ నీవు తెలుసుకోలేవు. అది ప్రకటించినప్పుడు ఇక అక్కడ జీవుడు ఉండడు. అందుకే నచికేతుడికి యమధర్మరాజు చెప్తాడు, ఆత్మ ఎప్పుడు ఎక్కడ ఎవరిని ప్రకటింపచేయాలో అది వారిలోని ఆత్మ అక్కడ వారిని ప్రకటింపచేస్తుంది. అందరిలో ఉండేది ఆ నేనే. ఆ నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రకటింపచేస్తుందో అది డిసైడింగ్ ఫ్యాక్టరు, అది ఆత్మ చూసుకుంటుంది. ఇక్కడ నీ ప్రయత్నము నిశ్చలంగా ఉండటం వరకే నీ ప్రయత్నము. అందుకే భగవాన్ అంటారు, ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి, అంతకు మించి నీకు వేరు మార్గము లేదు. నీకు చేతనవుతుందా విచారణ చెయ్యి. లేదు, ఒక భగవంతుడు, ఒక ఉच्चతర శక్తి ఉంది అనుకుంటున్నావు కాబట్టి దానికి శరణు చెందు. మొదట పూర్తి శరణాగతి అసాధ్యమైన ముందు మొదలుపెట్టు. అది పాక్షిక శరణాగతి అయినా అది పూర్తి శరణాగతికి దారితీస్తుంది. అక్కడ ఆ గురువు, ఆ మౌనము, ఆ ఆత్మ తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటింపచేస్తుంది అనుగ్రహం చేత. ఎందుకంటే గురువు ఏ స్థాయిలో ఉన్నాడో, మీలో ఎన్ని బలహీనతలు ఉన్నా గురువు మిమ్మల్ని ఆత్మగానే చూస్తాడు. ఆ బలహీనతలు, సంస్కారాలనే అవరోధాలను తొలగించడంలో ఆ గురువే నడిపిస్తాడు. గురువు ఏ స్థాయిలో ఉన్నాడో శిష్యుని కూడా ఆ స్థాయికి తీసుకురావాలనే ఉంటుంది గురువుకి. నీవు చేసే ఆ ప్రయత్నము నిజమే అయితే, నీవు చేసే సాధన నిజమే అయితే గురువు దగ్గరకు నీవు వెళ్ళక్కర్లేదు, గురువే వచ్చి నీ తలుపు తడతాడు అంటారు రామకృష్ణ పరమహంసులు. కాబట్టి ఆత్మ అనుగ్రహం వలనే ఆత్మను తెలుసుకోవాలి అనే కాంక్ష కలుగుతుంది. ఆ కాంక్ష కలిగిన వారందరూ ఒడ్డుకు చేరుకోలేరు. కొంతమంది తీవ్రంగా సాధన చేస్తున్నారు అనుకోండి, సాధన చేసే వారందరికీ ఆత్మ తెలుస్తుందని చెప్పలేము. ఎవరైతే ఆత్మ తెలియబడాలి అనుకుంటుందో వారికి మాత్రమే తెలియబడుతుంది. మీ లోపల ఉన్న గురువు మీ హృదయంలో ఉన్న ఆత్మసుఖాన్ని ఒక్కసారి రుచి చూపించి వదిలేస్తాడు. ఆ వస్తువు దగ్గరకు వెళ్ళే అర్హత, యోగ్యత మీకు లేకపోయినా ఆ వస్తువు పొందాలి అనే తపన మీకు కలగజేయడం కోసం ఆ రుచిని ఒక్కసారి చూపిస్తాడు. ఆ రుచి మీకు తెలిసిన తర్వాత దానిని పొందాలి అనే కాంక్ష మీకు వస్తుంది. ఆత్మ ఎంత పరిశుద్ధమైనదో, ఎంత పవిత్రమైనదో మన మనస్సు కూడా అంత పవిత్రమైతే, అంత పరిశుద్ధమైతే ఆ మనస్సే ఆత్మాకారం చెందుతుంది. అందుకే భగవాన్ అంటారు, గురువు నీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. నీ మనస్సు పక్వం చేయడానికి బయట ఉన్న గురువు బోధిస్తాడు. లోపల గురువు ఆత్మగా, చైతన్యంగా, దేవునిగా ఉంటాడు. బయట గురువు నీకు బోధించి నిన్ను లోపలికి నెట్టవేయబడతాడు. లోపల గురువు నిన్ను లోపలికి తీసుకొని తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ అనుగ్రహం చేత ప్రకటింపచేస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకునే వరకు ఈ జీవుడు అజ్ఞానంలో నుండి విడుదల లేదు.
అజ్ఞానంలో నుండి విడుదల అయితే కానీ జ్ఞానం కలగదు, జ్ఞానం కలిగితే కానీ శాంతి కలగదు. అటువంటి సత్యం గురించి విసుగు లేకుండా వినాలి, విన్న దానిని మననం చేయాలి. శ్రవణము మననము చేయగా చేయగా అనుగ్రహం చేత దేహబుద్ధి యొక్క వేరు కదులుతుంది. ఆ దేహాత్మ బుద్ధిలో నుండి నీవు గురువు అనుగ్రహం చేత పూర్తిగా బయటపడతావు. అందుకే భగవాన్ అంటారు, మీరందరూ జ్ఞానులు అయిపోవాలి అనుకుంటే మీకు సాధనలు విచారణ చేసే ఓపిక లేదు అనుకోండి, సత్పురుషుల సహవాసం చేయమన్నారు. సత్పురుష సహవాసము చేయలేము అనుకోండి, ఈ నేనుతో స్నేహం మానేయండి. ఇప్పుడు ఏదైతే నేనుగా వ్యక్తమవుతుందో ఈ అహంకారంతో, దానితో తాదాప్యత, దానితో స్నేహం మానివేస్తే ఇప్పుడు ఇక్కడే జ్ఞానులైపోతారు. పెద్ద పెద్ద యోగాభ్యాసములు చేయనక్కర్లేదు. ఈ నేనుతో స్నేహం మానేస్తే ఈ సృష్టిలో ఉండగానే బ్రహ్మానుభవం పొందుతారు. ఈ బ్రహ్మానుభవం పొందటానికి నీకు అడ్డుగా ఉన్నది ఈ బంధం. ఈ బంధానికి కారణము నీ మనస్సే. నీ మనస్సుని హృదయంలో నిలబెడితే అది అక్కడ లయమవుతుంది. అప్పుడు బంధం కరిగిపోతుంది. మనస్సుని నీ అంతటా నీవు హృదయం వైపునకు మళ్లించలేవు. దానికి గురువు అనుగ్రహం అవసరము. నిజమైన గురువు మన హృదయంలోనే ఉన్నాడు. మనకు అర్హత కలిగినప్పుడు ఒక రూపం దాల్చి వచ్చి మనతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన మీద ప్రేమ కలిగేటట్లు చేసి, ఆయన మాటలు వినగలిగేటట్లు చేసి, ఆచరించేటట్టు చేసి, నీకు శ్రద్ధ కలగజేసి, మీ మధ్యలో ఉంటూ మీతో పాటు తిరుగుతూ ఆయన అన్నిటికీ అతీతుడు అయినప్పటికీ మీరు సంతోషిస్తే ఆయన సంతోషిస్తూ, మీరు దుఃఖిస్తే ఆయన దుఃఖిస్తూ, మీతో తిరిగి తిరిగి మీ చైతన్య స్థాయిని పెంచి మీకు ఆత్మానుభవం కలగజేస్తాడు. ఆయనే గురువు. అటువంటి గురువు నీ హృదయంలోనే నీకు మరింత దగ్గరగా ఉన్నాడు. గురువు యొక్క దయ చాలు, ఆయన చూపు చాలు మీకు శాంతి రావటానికి. మీరు కష్టపడి గుంజీలు తీయనక్కర్లేదు. ఎందుకంటే సముద్రము ఎంత నిండుగా ఉంటుందో గురువు ప్రేమ కూడా అంత నిండుగా ఉంటుంది. కనీసం గురువు యొక్క ప్రేమ మనకు అర్థమైన మోక్షం వచ్చేస్తుంది అంటారు భగవాన్. ఒక భక్తుడు గురువు అనుగ్రహం అర్థం కావటం లేదు, మేము ఏమి చెయ్యాలి అంటున్నారు. ఇప్పుడు భగవాన్ అంటారు, వారు చేసినవన్నీ మర్చిపోతే గురువు అనుగ్రహం తెలుస్తుంది. అడిగిన వారు మంచి పనులు చేసి ఉండవచ్చు, చెడ్డ పనులు చేసి ఉండవచ్చు. ఆ మంచి చెడ్డ రెండూ వదిలేస్తే అప్పుడు గురువు అనుగ్రహం కలుగుతుంది. అదే అంటారు భగవాన్, రాగము వద్దు, ద్వేషము వద్దు, రాగద్వేషములు రెండు విడవవలసిందే అంటారు. నిద్రావస్థలో నుండి జాగ్రత్త అవస్థలోకి మీరు ఎలా మేలుకుంటున్నారో అలాగా బ్రహ్మ పదార్థంలోనికి మిమ్మల్ని మేలుకొలిపి అక్కడ ఉన్న జ్ఞానాన్ని, ఆనందాన్ని, శాంతిని మీకు అనుభవంలోకి తీసుకొచ్చేవాడే గురువు. లోపల ఉన్న బ్రహ్మ పదార్థమే భగవంతుడు. అది మన కళ్ళకు కనపడదు. కళ్ళకు కనపడని దానిని మనం పట్టుకోలేము. అందుకు గురువు అనుగ్రహం కావాలి. ఎందుకంటే నీవు అదే ఉన్నా కూడా నీవు దానిని తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. అంటే ఈ మనస్సుతో, ఈ ఇంద్రియాలతో, ఈ ఉపాధులతో నీవు ఎప్పటికీ దాన్ని తెలుసుకోలేవు. అది నీకు ఆధారమే కానీ భిన్నము అన్నారు భగవాన్. ఎందుకంటే ఈ మనస్సుకి ఉనికి లేదు, అది ఎగ్జిస్టెన్స్ లేదు, అది ఒకదాని మీద ఆధారపడి ఉంది. ఇది జడము. ఈ మనస్సు కూడా ఒక జడ పదార్థమే. ఇది కూడా జ్ఞానజాతే. అంటే ఇది కూడా పరిమితమైన జ్ఞానానికి సంబంధించిందే. కాకపోతే ఇది ఒక ఆభాస కాంతిలో అది పనిచేస్తూ ఉంటుంది. దానికి తన మూలమేదో తను తెలుసుకునే సామర్థ్యము దానికి ఉండదు. అందుకని అది ఆత్మని గ్రహించలేదు. అసలు ఆత్మ ఒకటి ఉందని కూడా అసలు ఆలోచించదు. ఎంతసేపటికి ఇది ప్రాపంచిక విషయాలతో తాదాప్యత చెందుతూ ఉంటుంది. కానీ అది ఎంతసేపటికి బయటికెళ్ళి ప్రపంచంలో జరిగే విషయాలు సేకరిస్తూ ఉంటుంది. కానీ తన స్వరూపం ఏమిటి అని ఎప్పుడూ విచారణ చేయదు. అందువల్ల అవిచారం వల్ల దుఃఖం ఏర్పడుతుంది. అందుకని భగవాన్ విచారణ చేయమంటున్నారు. నేనెవరు అన్న ప్రశ్న వేసుకోమంటున్నారు.
బంగారం లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో ఈ నే అదేవిధంగా ఉన్నానన్న ఎరుక లేకుండా ఈ అహంకారము క్షణమైనా నిలవలేదు. కనుక గురువుగారు ఏమంటారంటే, విషయ చింతన తల ఎత్తకుండా కనుక నీవు నిలబడితే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉండేది ఒక్కటే నేను, అదే అహంస్ఫురణ. మంచిది. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.